భాగవతము దశమ స్కందం పూర్వభాగం శ్రీకృష్ణ జననం. కుండ లోపల వెలుగుతున్న దీపంలా లోకములన్నిటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మొయ్యవలసినటువంటి దేవకి కంసుని కారాగారం నందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తన అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయను పిలిచి ఒక మాట చెప్పాడు. నువ్వు భూమి మీదికి వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుణ్ణి భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందరాజ్యంలో నందుని దగ్గర ఉంది. ఇప్పుడు వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో 7వ గర్భంగా ఉన్నది. అందులోని శేషుని అంశ ఉన్నది. అందుకని ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమయమైన పిండమును వెలికి తీసి దానిని తీసుకువెళ్ళి నందరాజ్యంలో ఉన్న రోహిణి గర్భం నందు ప్రవేశపెట్టు. గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యవలసినది అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. 7వ గర్భంలో దేవకీదేవి గర్భం నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటికి లాగి నందరాజ్యంలో నందుని దగ్గర ఉన్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది. ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని మనం ఎవ్వరము సందేహించ అవసరము లేదు. ఇప్పుడు ఇటువంటివి ప్రపంచంలో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మన వాళ్ళు చేసే పనిని అప్పుడు భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడైన వాడు కాబట్టి ఆయనకు బలభద్రుడు అని పేరు. లోకములన్నిటినీ ఆనందింపచేస్తాడు కాబట్టి రామశబ్దమును పక్కన పెట్టి బలరామ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టబడ్డాడు. అందుకని సంకర్షణుడు అని పేరు వచ్చింది. ఈ విధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణ్ణి పూర్ణమైన తేజస్సు బయలుదేరి వసుదేవుణ్ణి ఆవహించింది. వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఆ గర్భంలోకి 30 కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇది గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావ, నువ్వు మా యందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైన వారిని హింసిస్తున్నారు కాబట్టి ముకుంద నువ్వు అమ్మ గర్భంలో నుండి బయటకు రావలసింది అని పరమాత్మను సూత్రం చేస్తున్నారు. ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉంది. దేవకిని అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. 9వ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనబడుతుంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానం చేత లోకమంతా ఒక్క ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతుంది. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనబడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతుంది. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. అప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంది. కంసుడు గాఢ నిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేశాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమైనా చేస్తాడేమోనని అనుమానంతో వసుదేవుని కాళ్లకు చేతులకు ఇనప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకి ప్రసవ సమయమందు సహాయం చేసేవారు లేరు. ఆ తల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళయింది. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. 4 బాహువులతో నల్లటి ముగ్గు వంటి కాంతితో పట్టు పితాంబరం కట్టుకొని శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొనిన వాడై మహానుభావుడు వజ్రవైడూర్యంలో పొదగబడిన కిరీటంతో నల్లటి కుండలములతో చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండస్థలమయందు ప్రకాశిస్తూ ఉండగా
మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి శ్రీవస్త్రమనే పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచే పాద పద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవునికి దర్శనమిచ్చాడు. అటువంటి పిల్లవాడిని చూసి సంకెళ్లలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాను. నేను ఎన్ని దానాలు చేయాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. కానీ నేను చేయడానికి కూడా లేదు. కృష్ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందంతో ఆయన స్నానం చేసేశాడు. తర్వాత ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నాడు. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవులను దానం చేశాడు. నేను కారాగారం నుండి బయటకు వచ్చిన తర్వాత తీర్చుకుంటాను అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. అప్పుడు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి అన్నారు. స్వయంభూ మనవంతరంలో మీరిద్దరూ ఒక ప్రజాపతి భార్య. నీ పేరు సుతాపుడు, ఆమె పేరు పృష్ణి. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ 12,000 దివ్య సంవత్సరంలో నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది, నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మారు అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒక మారు నేను పృష్ణి గర్భుడుగా, రెండో మారు అతిథి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా, ఇప్పుడు కృష్ణ భగవానుడిగా పుట్టారు. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విని నన్ను స్మరిస్తూ నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షంను పొందండి అన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయంలో వసుదేవునకు అంతరమునందు దోఖ్యత అయ్యాయి. పరమాత్మ ఈ విషయంను బాహ్యం నందు చెప్పలేదు. ఇదే సమయం నందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందరాజ్యంలో నా శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి గర్భం నందు ఆడపిల్లగా జన్మించింది. నువ్వు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరలా అక్కడ నుంచి ఆడపిల్లను తెచ్చి దేవకీమాత పక్కన పండుకోబెట్టు అన్నాడు. వెంటనే వసుదేవుని కాళ్ళు చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తల మీద పెట్టుకున్నారు అంటారు. పోతన గారి భాగవతంలో అలా లేదు, గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారంనకు ఇనుప గొలుసులు, తాళంలు, మేకులు ఉన్నాయి. అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటకు వచ్చాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడ పట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు. ఆకాశం అంతా నల్లటి ముబ్బు పట్టి ఉంది. గాఢ అంధకారం. శ్రావణ మాసం, వర్షం పడుతుంది. శేషుడు పడగలు పట్టి వచ్చాడు. యమునా దగ్గరికి వెళ్ళాడు. యమునా నది విపరీతమైన వేగంతో ప్రవహిస్తుంది. వసుదేవుడు పరమాత్మను గుండెల మీద పెట్టుకొని యమున వంక చూశాడు. కృష్ణ భగవానుని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుడిని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు ఇచ్చిన సముద్రంలా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టిన ఎవరికీ తెలియదు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పిల్లని ఎత్తుకొని మళ్ళీ తిరిగి వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుప సంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆడపిల్లను దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణ పరమాత్మను గుండెల మీద ధరించాడు. అనగా ఇప్పుడు వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయ గ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు. దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకి యందు ఉన్నది.
తల్లి కాబట్టి ఉండాలి, లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది. ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పల మీద రాజముద్ర ఉన్నది. లేనిది చూశారు. రాజముద్ర ఉన్నది కాబట్టి లోపలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చొని ఉన్నాడు. భటులు ఆడపిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరిగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్నవాడు పరిగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీదేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆడపిల్ల తన పిల్లే, తనే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పట్టేసుకుంది. అన్నయ్య, ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు, మేనకోడలు. నన్ను నమ్ము. 6 చంపేశావు. 7వది గర్భస్రావం అయిపోయింది. ఇది ఆడపిల్ల, ఇంటికి ఆడపడుచు, నీకు కూడలు. నువ్వు మన్నన చెయ్యాలి. పసిపిల్ల అయినా దానిని చంపాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనైనా బ్రతకనివ్వు, చంపవద్దు అన్నయ్య అని ఏడుస్తూ వేడుకుంది. కంసుడు మహో ఆగ్రహంగా సోదరిని నిందించి పసిపిల్ల 2 కాళ్ళు పట్టుకు లాగేశాడు. లాగేసి గిరగిరా తిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయ్యి కూర్చుంది. అటువంటి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అని 14 నామాలతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ 14 నామములు వింటున్నారో వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా నువ్వు రక్ష చేస్తావు అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరధూపములు సమర్పిస్తున్నారు, నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవి అన్నీ తీసుకొని కింద ఉన్న కంసుని చూసి ఒక మాట అంది. ఒరీ దుర్మార్గుడా, పిల్లలందరినీ రాళ్లకు వేసి కొట్టి చంపావు. నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతో పాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నువ్వు చనిపోవడం ఖాయం అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది. వెంటనే కంసుడు పరిగెత్తుకుంటూ దేవకి, వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్లను పంపించి వేశాడు. అవతల నందరాజ్యంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నందరాజ్యం భగవద్భక్తులతోనూ గోవులతోనూ నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోషపడిపోతున్నారు. చూచి వద్దామని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అబ్బా, పిల్లవాడు ఎంత బాగున్నాడే అని పరవశించిపోతున్నారు. బయట ఆనందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిచి గోవులను దానమిచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానమిచ్చాడు. పిల్లవాని జాతకం చూసి ఎలా ఉంటాడో చెప్పవలసినది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు. లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనైనా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్ధము పొందుతాడు అని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడికి వచ్చిన వాళ్లల్లో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మనుకు నీళ్లు పొయ్యమని అడిగారు. లోకములన్నిటినీ ప్రళయం చేయాలనుకున్నప్పుడు నీళ్ళల్లో ముంచేసి తను మాత్రం ఒక మర్రి ఆకు మీద ఏమీ తెలియని వాడిలా బొటనవేలు నోట్లో పెట్టుకొని చీకుతూ పండుకునే వటపత్ర సాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పండుకొని నీళ్లు పోయించుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగ కృష్ణుడు. ఆఖరికి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పండుకోబెట్టారు.